నెల్లూరు చింతారెడ్డిపాళెం 13వ డివిజన్ మెడికవర్ హాస్పిటల్లో వైఎస్ఆర్సీపీ యువజన విభాగం అధ్యక్షులు స్థానిక కార్పొరేటర్ ఊట్కూరు నాగార్జున ఆధ్వర్యంలో రచ్చబండ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్సీపీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, నెల్లూరు నగర నియోజకవర్గ పరిశీలకులు చిల్లకూరు సుధీర్ రెడ్డి హాజరై కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ఆ ప్రాంతంలోని దుకాణాలకు వెళ్లి మెడికల్ కాలేజీలపై కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రలను వివరించారు. నెల్లూరు చింతారెడ్డిపాళెం 13వ డివిజన్ మెడికవర్ హాస్పిటల్లో వైఎస్ఆర్సీపీ యువజన విభాగం అధ్యక్షులు స్థానిక కార్పొరేటర్ ఊట్కూరు నాగార్జున ఆధ్వర్యంలో రచ్చబండ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్సీపీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, నెల్లూరు నగర నియోజకవర్గ పరిశీలకులు చిల్లకూరు సుధీర్ రెడ్డి హాజరై కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ఆ ప్రాంతంలోని దుకాణాలకు వెళ్లి మెడికల్ కాలేజీలపై కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రలను వివరించారు. ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఆంధ్ర రాష్ట్రంలో ఈ కోటి సంతకాల ప్రజా ఉద్యమం అనేది ప్రతి వార్డులో ప్రతి ఇంట్లో నుంచి కూడా స్వచ్ఛందంగా ఈరోజు ముందుకు వచ్చి సంతకాలు పెడతామంటే చాలా సంతోషంగా కూడా అనిపిస్తుంది. ఇది కేవలం ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం చేయడం గురించి ఒక్కటే కాదు, ప్రతి కార్యక్రమంలో కూడా పేదవానికి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈరోజు సంతకాలు కూడా పెట్టడం జరుగుతుంది. మీరు ఒక్కసారి గమనించండి, వైద్యం గురించే కనుక తీసుకుంటే ఆరోగ్యశ్రీ బకాయిలు ఈరోజు చెల్లించకపోగా ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్స్ అన్నీ కూడా మేము ఆరోగ్యశ్రీని రన్ చేయలేమని చెప్పే పరిస్థితి ఈరోజు మనం చూస్తా ఉన్నాం. అలానే ప్రభుత్వ వ్యవస్థలో ఉన్నటువంటి ఈ కాలేజీలన్నింటినీ కూడా ప్రైవేటు వాళ్ళకి అమ్మడానికి ఈరోజు చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకోవడం. అలానే స్కూల్ ఎడ్యుకేషన్కి వచ్చేటప్పటికి నాడు నేడు ద్వారా 44,000 స్కూల్స్ని 3 దఫాల్లో పూర్తి చేయాలని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అనుకుని 2 దఫాల్లో పూర్తి చేసి 3వ దఫా 50% వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేస్తే థర్డ్ ఫేజ్ లో ఉండే వాటిని ఈరోజు వాటన్నింటిని కూడా అర్ధాంతరంగా ఆపేసినటువంటి పరిస్థితి. ఆ సగం పూర్తయినటువంటి బిల్డింగ్స్ అన్నింటిలో కూడా ఈరోజు ప్రమాదాలు జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం. అలానే పేద విద్యార్థులకు సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొని వస్తే సుమారుగా 1.5 సంవత్సరం నుంచి ఆ బకాయిలు చెల్లించినటువంటి పరిస్థితిలో ఈరోజు పిల్లకాయలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అలానే ఆడబిడ్డల పరిస్థితికి వచ్చేటప్పటికి ప్రతి 18 సంవత్సరాలు నిన్నటువంటి ఆడబిడ్డకు కూడా 60 సంవత్సరాల లోపల వచ్చేటువంటి ప్రతి ఒక్కరికి నెలకు 1,500 రూపాయలు చెల్లిస్తానని చెప్పి వారందరికీ కూడా ఆశ పెట్టి ఓట్లు వేయించుకొని మహిళల ఉసిరి ఈ రోజు ఈ ప్రభుత్వానికి తగులుతా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ రోజు వారందరూ కూడా సుమారుగా 1,50,00,000 మంది మహిళలందరూ కూడా ఇతను చెప్పినటువంటి నెలకు 1,500 రూపాయలు ఇస్తానన్నటువంటి ఈ ఆడబిడ్డ నిధికి ఆశపడ్డటువంటి ఆడబిడ్డల నోట్లో ఈరోజు మట్టి కొట్టి నేను ఇవ్వలేను, ఎవరైనా ప్రైవేట్ వాళ్ళ దగ్గరకు అడుక్కోండి అని చెప్పి మాట్లాడినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. ఈ విధంగా ప్రతిదీ కూడా పోర్టులు తీసుకొని వస్తే ఆ పోర్టులను కూడా ప్రైవేట్ పరం చేస్తా ఉన్నారు. అలానే నేషనల్ హైవేస్తో పాటు ఈ స్టేట్ రోడ్స్ కానీ వీటన్నింటినీ కూడా టోల్ గేట్లు పెట్టి వాటిని కూడా ప్రైవేట్ పరం చేయడానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తా ఉన్నారు. ఇలా అనేకమైనటువంటి పేదవానికి వ్యతిరేకంగా తీసుకుంటున్నటువంటి ఈ ఆలోచనలకు వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి కోటి సంతకాల ఉద్యమంలో ఈరోజు స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరు కూడా పాల్గొంటా ఉన్నారు. చాలా సంతోషంగా అనిపిస్తుంది. అలానే ఈరోజు నెల్లూరు నగర నియోజకవర్గంలో అద్భుతమైనటువంటి రెస్పాన్స్ ఉంది. ఈరోజు 13వ డివిజన్లో ఊట్కూరు నాగార్జున మొట్టమొదటి నుంచి కూడా ప్రతిపక్షంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి కూడా నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి కాన్స్టిట్యున్సీ లెవెల్లో జరిగినటువంటి అన్ని కార్యక్రమాల్లో కూడా సక్సెస్ కావడానికి ఊట్కూరు నాగార్జున చేసినటువంటి తోడ్పాటు కానీ అవన్నీ కూడా మర్చిపోలేను. తప్పకుండా అతనికి నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు చేయడంతో పాటు తన్ని ప్రాధాన్యతను కూడా ఇవ్వడం జరిగింది. మరి నాగార్జున ఆధ్వర్యంలో ఈరోజు 13వ డివిజన్లో అద్భుతంగా ప్రతి గడపకి కూడా వెళ్ళి ఈ ప్రజా ఉద్యమంలో ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేసినటువంటి తీరు చాలా అద్భుతంగా ఉంది. మరి ఈరోజు ఆ కార్యక్రమంలో నేను పాల్గొనడం కానీ నాతో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు పాల్గొని ఈ సంతకాల ఉద్యమంలో వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ కావడం చాలా సంతోషంగా ఉంది. ఇదే విధంగా రాబోయే రోజుల్లో కూడా నగర నియోజకవర్గం నుంచి ఆంధ్ర రాష్ట్రంలోనే నెల్లూరు నగరం ఒక ప్రత్యేకత ఉండేలాగా అందరూ కూడా నాయకులు కార్యకర్తలతో కలిసి ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా దిగ్విజయం చేసి ఈ కూటమి ప్రభుత్వాన్ని మరలా దించి జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రిగా చేసుకునే దానికి అందరితో కలిసి ప్రయత్నించడం పోరాటం కూడా జరుగుతుంది. మరొకసారి ఒక్క విషయం కూడా తెలియజేస్తా ఉన్నాను నారాయణ గారి గురించి.
నెల్లూరు నగరంలో సుమారుగా 70,000 మెజారిటీతో నారాయణ గారిని ఇక్కడ గెలిపిస్తే ఈ రోజు నియంతృత్వ పోకడు, ఆయనకి ఇష్టం వచ్చినటువంటి ప్రవర్తనతో ఈ రోజు నెల్లూరు నగరాన్ని చిందరవందర చేస్తా ఉన్నారు. జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రతి కార్యక్రమాన్ని కూడా ఈ రోజు చిన్నాభిన్నం చేస్తున్నటువంటి నెల్లూరు నారాయణ గారికి త్వరలోనే ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పే అవకాశం ఉంది. ఒక్క విషయం కూడా చూడండి, ఈవెన్ గవర్నమెంట్ స్కూల్స్ లో కూడా భారతదేశంలో ఎక్కడ కూడా జరుగుతుంది, గవర్నమెంట్ స్కూల్స్ లో అడ్మిషన్ కూడా కేవలం ఆయన అనుచరులు సంతకాలు పెడితేనే అడ్మిషన్లు వచ్చే పరిస్థితి మనం ఈరోజు చూస్తా ఉన్నామంటే, అదేవిధంగా డెవలప్మెంట్స్ అన్ని కూడా ఆ రోజు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో జరిగినటువంటి ప్రతి డెవలప్మెంట్ ని కూడా ఈ రోజు చిన్నాభిన్నం చేస్తున్నటువంటి నారాయణ గారికి కూడా త్వరలోనే ప్రజలు బుద్ధి చెప్పే అవకాశం కూడా ఉందని ఈ రూపంగా కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. అటు ప్రభుత్వాన్ని కానీ ఇటు నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి నారాయణ గారు కూడా వీరు తీసుకుంటున్నటువంటి పేదవానికి వ్యతిరేకంగా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకు వ్యతిరేకంగానే ఈ ఉద్యమం జరుగుతూ ఉంది. తప్పకుండా కూడా వారికి బుద్ధి చెప్పే రోజులు త్వరలోనే ఉన్నాయని తెలియజేస్తా ఉన్నాను. నిరసిస్తూ మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు నెల్లూరు నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ శ్రీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని 13 డివిజన్లో చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. మేము ఏ ఇంటికి వెళ్ళినా సరే స్వచ్ఛందంగా ప్రజలే ఈ కార్యక్రమంలో పాల్గొనే పరిస్థితులు ఉన్నాయంటే ప్రభుత్వం దీని పట్ల ప్రభుత్వం పట్ల ఎంత తీవ్రంగా వ్యతిరేకతతో ప్రజలు ఉన్నారనేది సంగతి ఈరోజు గుర్తుపెట్టుకోవాలా. ఈరోజు మేము వీళ్ళు చేసిన దౌర్జన్యాలన్నీ కూడా చూస్తూ ఉన్నామని అంటే మాకు చేత కాక కాదు, చావలాక కాదు. ఇట్లాంటి దుర్మార్గంగా మేము ఎన్నుకున్నది ప్రజలు తెలుసుకునే పరిస్థితికి ఈరోజు ప్రజలు వచ్చేసారు. అదేవిధంగా ఇదే విధంగా మేము గమనున్నాము అని ఈ యొక్క కాలేజీలను పీపీపీ విధానంతో ప్రైవేటీకరణ చేస్తామని అంటే మాత్రము ఎట్టి పరిస్థితుల్లో యువజన విభాగం తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఎప్పుడు కూడా కమ్ముకునే పరిస్థితి ఉండదు. మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఖచ్చితంగా ఈ యొక్క స్వచ్ఛందంగా ఈ యొక్క కార్యక్రమంలో ఏ విధంగా అయితే ప్రజల భాగస్వామ్యం చేయాలన్న ఆలోచనతో ఈ కార్యక్రమం మొదలు పెట్టామో మా డివిజన్ నుంచి దాదాపుగా 2,000 కుటుంబాల నుంచి సంతకాలు కూడా సేకరణ చేయడం కూడా జరిగింది. ఈ కార్యక్రమం తర్వాత గాన ఇంకా కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన ప్రభుత్వం కావచ్చు కానీ ఈ యొక్క ప్రైవేటీకరణ కానీ వెనక్కి తీసుకోకపోతే, ఈ పీపీపీ విధానాన్ని కానీ రద్దు చేయకపోతే ఖచ్చితంగా మేము చెప్తున్నాం మా అధినాయకుల ఆదేశాల మేరకు రాబోయే రోజుల్లో కూడా ప్రతి ఒక్క ప్రభుత్వ కార్యాలయాల దగ్గర కూడా యువజన విభాగం తరఫున ధర్నాలు చేయడానికి కూడా మేము సిద్ధమని తెలియజేసుకుంటూ రేపటి రోజు మేము చేయబోయే ప్రతి ఒక్క కార్యక్రమం చంద్రబాబు నాయుడు గుండెల్లో దడబుట్టే విధంగా ఉండదని మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ నెల్లూరు నగరంలో చంద్రశేఖర్ రెడ్డి గారు లాంటి ఒక గొప్ప నాయకుడితో పనిచేయడం చాలా గర్వంగా ఉందని తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నెల్లూరు నగరంలో ఉన్న 28 డివిజన్ సంబంధించి ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి ఒక్క డివిజన్లో ఉన్న ప్రతి ఒక్క నాయకుడికి కూడా అండగా నిలబడి నేనున్నానంటూ ప్రతి ఒక్కరిని ముందుకు తీసుకెళ్లి పార్టీ పట్ల కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల కావచ్చు, ఆయనకున్న విధేయతతో మమ్మల్ని అందరినీ కూడా కలుపుకొని పార్టీ కానీ మాకు కానీ ఈరోజు కొండంత అండగా నిలబడినందుకు ఆయనకి మనస్ఫూర్తిగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీడియా ముఖంగా ఒక మాట తెలియజేస్తా ఉన్నా, నారాయణ నియంత్రిత పరిపాలనకి ఖచ్చితంగా స్వస్థ పలికే రోజు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చెప్పబోతున్నాం. ఎప్పుడు ఎన్నికలు జరిగినా సరే 13 డివిజన్ నుంచి మా నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి గారిని గతంలో మా నాయకులకి ఇచ్చినటువంటి మెజార్టీ కంటే కూడా అత్యధిక మెజార్టీతో మేము గెలిపించుకోవడానికి మా సర్వశక్తులు మేము వడ్డీ పనిచేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. గతంలో ఎన్నడూ కూడా ఏ ప్రభుత్వం కూడా తీసుకోరని అన్ని కాలేజీలని మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 17 కాలేజీలు తీసుకొచ్చింది అందరికీ తెలిసిందే. దాంట్లో 5 కాలేజీలు పూర్తి చేయడం జరిగింది. ఇంకొక 5 కాలేజీలు ప్రారంభ దశలో ఉన్నాయి. ఇంకొక 5 కాలేజీలు కూడా మనం తొందరలో అవి కూడా మన గవర్నమెంట్ కానీ ప్రభుత్వం కానీ వచ్చుంటే మొత్తం కూడా 17 కాలేజీలు కూడా మనం నిర్మించుకొని ప్రతి ఒక్క పేద విద్యార్థికి మనం మెడికల్ చేయాలి, మనం డాక్టర్లు అవ్వాలనుకునే ప్రతి పేద విద్యార్థికి మనం కల్పించాలా. ఎందుకంటే ఈరోజు మనం వైద్యం చేయాలన్నా కానీ, మెడికల్ చదవాలన్నా కానీ ఎక్కడెక్కడో బయట దేశాలకు వెళ్ళి, రాష్ట్రాలకు వెళ్ళి మనం చదువుకునే పరిస్థితి. అలా కాకుండా మన రాష్ట్రంలోనే 17 కాలేజీలు తీసుకొచ్చిన ఘనత మన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి. మన ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన దాన్ని ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు దుర్మార్గంగా ఈ కాలేజీలన్నిటి కూడా ప్రైవేటీకరణ చేయాలా. ప్రారంభ దశలో ఉండే కాలేజీలు కావచ్చు, ఇంకా కూడా ఇంకొక 5 కాలేజీలు కావచ్చు, మొత్తం 11 కాలేజీలని దాదాపు ప్రైవేటీకరణ చేసి వారి పచ్చ చొక్కాలు దొరుకున్నటువంటి వాళ్ళ సామాజిక వర్గానికి, వాళ్ళ మంత్రులకి, వాళ్ళ ఎమ్మెల్యేలకి వాళ్ళ కట్టబెట్టి ఈరోజు మన ప్రజలందరం కూడా ఎంతోమందిని ఈరోజు మనం మెడికల్ విద్యని అందే విధంగా లేకుండా చేస్తున్న పరిస్థితి ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తుంది. మనం అందరం కూడా ఒకటే ఆలోచించాలా. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అధికారంలోకి వచ్చే ముందు మేనిఫెస్టో పెట్టారు. మేనిఫెస్టో పెట్టిన తర్వాత మేనిఫెస్టోలో ఆ రోజు నేను పలాన్ని చేస్తాను అని చెప్పి